రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం, నేను కులగణన చేపడతా అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణన అని చెప్పి ఆర్భాటం చేసి అబాస్ పాలైపోయాడు. జనరల్గా 2011లోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం 3,65,00,000. 2025 అంటే 14 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కావాలి. ఎస్సీల జనాభా 15% నుంచి 17.5% పెరిగినట్టుగా, ఎస్టీల జనాభా 9 నుంచి 10.5% పెరిగినట్టుగా, బీసీల జనాభా 52% నుంచి 46.5% తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పిండు. ఎంత బాధ అనిపించే సిగ్గుమాలితనం వాళ్ళదంటే, ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. దీనికి చట్టబద్ధత లేకుండా, దీనికి టైం లేకుండా, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది జరిగి కాదు, మోసగించే ప్రయత్నం చేసిండు. ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిండు. కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసింది ఆయన. అందువల్ల నేను టీచర్లకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో డిఏలు ఇవ్వకుండా మోసం చేసినాడు కేసీఆర్. 317 జీవో ఇచ్చి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినాడు కేసీఆర్. ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాటాలు చేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది. మీ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగదలుచుకున్నారా, పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని చెప్పి ఆప్షన్ అడిగారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో వాళ్ళకు లెటర్ పంపలే. అంటే మళ్ళీ మోసం చేసినటువంటి పార్టీ అది. ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే 317 సవరణ చేస్తా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా, డిఏలన్నీ కూడా పే చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే చేసుకుంటే తప్ప, లంచాలు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది. నేను మా టీచర్లకి, ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడదని చెప్పి భావించినాం. కానీ ఇక పేన మేంచలి పొయిలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేస్తున్న నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే అంకుశం తీసుకొని పొడవాలి. వీళ్ళకు ఆ పొడవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు, 317 జీవోలు జరిగిన అక్రమాలు కావచ్చు, ఇవాళ డిఏలు ఇచ్చే పోరాటాలు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే కేజీబీవీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధలు ఉన్నాయో మాకు ఇచ్చే దుఃఖం వస్తుంది. మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి జాయిన్ అయితే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకు వచ్చిన వీళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళలో పోయినా బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది, కొట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ అయితే ఇక్కడ పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే